టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో సీట్ల పంచాయతీ రాజుకుంది. జనసేనకు ఇచ్చిన సీట్లు ఇస్తానంటున్న సీట్లలో లొల్లి మొదలైపోయింది. ఇప్పుడు బీజేపీ కూడా సీన్లోకి వచ్చింది. టీడీపీ సిట్టింగ్ స్థానాలతో పాటు ఆ పార్టీకి గట్టి పట్టున్న స్థానాలను అడుగుతోంది బీజేపీ. ఆ సీట్లే కావాలంటూ పట్టుబడుతోంది కమలం పార్టీ. అయితే సిట్టింగ్ స్థానాలలో అభ్యర్థులను మారిస్తే టీడీపీలో గందరగోళ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. మార్చకపోతే బీజేపీతో తంటా తప్పేట్టులేదు. దీంతో పొత్తు సంగతేమో కానీ సీట్ల సర్దుబాటు విషయంలో మాత్రం టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో సీట్ల పంచాయతీ రాజుకుంది. జనసేనకి ఇచ్చిన సీట్లు ఇస్తానంటున్న సీట్లలో లొల్లి మొదలైపోయింది. ఇప్పుడు బీజేపీ కూడా సీన్లోకి వచ్చింది. రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, మొత్తానికి సీట్ల పంచాయతీ విషయానికి వస్తే కనుక సీట్ల సర్దుబాటుతో టీడీపీకి ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు ఏమైనా ఉన్నాయా? ఏంటి పరిస్థితి, ఏంటి వాస్తవ పరిస్థితి? అటువంటి సంకేతాలు అయితే లేవు. అయితే కొన్ని సీట్ల విషయానికి వచ్చేసరికి కొంత కసరత్తు మరింత ముమ్మరంగా చేపట్టాల్సిన అవసరం ఉంది అన్న అంశానికి అయితే కొంత పార్టీలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ సంక్లిష్టంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి అనేది టీడీపీ చెప్తున్న వాదన. ఎందుకంటే దాదాపు 24 సీట్లకు సంబంధించి జనసేనతో పొత్తు కుదుర్చుకున్న సందర్భంలో కొన్ని స్థానాల్లో మినహా పెద్దగా ఎక్కడా వ్యతిరేకత అనేది వ్యక్తం కాలేదు. సో అక్కడ ఎక్కడైతే వ్యతిరేకత వచ్చిందో అక్కడ కూడా సర్దుబాటు చేసి కొంత సర్ది చెప్పిన పరిస్థితి నేతలు కూడా అర్థం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇక బీజేపీకి సంబంధించిన వ్యవహారంలో సీట్ల సర్దుబాటు కావచ్చు, అభ్యర్థుల ఖరారు విషయంలో కూడా పెద్దగా ఇబ్బందులు ఉండే అవకాశాలు లేవు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. కానీ కొన్ని సీట్ల విషయంలో మాత్రం కొంత సంక్లిష్టత ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కాళహస్తి నియోజకవర్గం నుంచి బొద్దల సుధీర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ బీజేపీ స్థానాన్ని కోరుకుంటూ అక్కడ అభ్యర్థి కోల ఆనంద్ పేరును తెర మీదకు తెస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాజమండ్రి ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆదిరెడ్డి భవానీ ఉంటున్నారు. అక్కడ ఆ స్థానం సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే అక్కడ కొనసాగుతున్నారు. ఆ స్థానాన్ని ఆదిరెడ్డి వాసుకి కేటాయించారు ఇప్పటికే. సో అక్కడి నుంచి సోము వీర్రాజు పేరును ప్రతిపాదిస్తూ తెర మీదకు తీసుకొస్తుంది బీజేపీ. సో ఇటువంటి స్థానాలకు సంబంధించి అంటే సోము వీర్రాజుని రాజమండ్రి లేకపోతే రాజమండ్రి సరౌండింగ్స్ లో ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే ఆయన పోటీ చేస్తారు, లేకపోతే రాజమండ్రి ఎంపీకి ఆయన పేరును ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సంక్లిష్టమైన వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ రాజమండ్రి ఎంపీకి సోము వీర్రాజు పేరును ప్రతిపాదిస్తే తెలుగుదేశం పార్టీకి వచ్చే ఇబ్బంది పెద్దగా ఉండదు. కానీ రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో కనుక సోము వీర్రాజు కేటాయించాల్సిన పరిస్థితి వస్తే మాత్రం కొంత సంక్లిష్టమైన వ్యవహారంగా మారే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రాజమండ్రి అర్బన్ స్థానాన్ని టీడీపీ వదులుకుంటుందా అనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇంకా క్లారిటీ రావాల్సిన సీట్లకు సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశానికి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. పి గన్నవరం కావచ్చు, కైకలూరు, తాడేపల్లిగూడెం, పెందుర్తి, కాకినాడ అర్బన్, గుంటూరు ఈస్ట్, వెస్ట్, మదనపల్లె, కదిరి, కాళహస్తి. సో ఇటువంటి స్థానాలకు సంబంధించి ఎవరు ఏ పార్టీ పోటీ చేస్తుందన్న క్లారిటీ వచ్చేస్తే ఇక రెండో విడత అభ్యర్థులకు సంబంధించిన జాబితా మీద విడుదలకు దాదాపు రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో రేపు చంద్రబాబుతో అలాగే పవన్ కళ్యాణ్తో విడివిడిగా బీజేపీకి సంబంధించిన జాతీయ సహసంఘటన కార్యదర్శి అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భోగి, థ్యాంక్ యూ చంద్రశేఖర్.